హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షాలు దంచుకొడుతున్నాయి. నిన్నటి నుంచి నగరంలో మోస్తరు వర్షం కురుస్తోంది. రాష్ట్రంపై ఒకవైపు రుతుపవనాల ప్రభావం, మరోవైపు క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 3 రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నిన్నటి నుంచి కూడా నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఒకంత పొడి వాతావరణము, ఉక్కపోత వాతావరణము, భారీగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడింది. ఈ రోజు కూడా ఇదే విధంగా వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్, చంపాపేట్, ఉప్పల్, హిమాయత్ నగర్, హయత్ నగర్, ఇటు సైడు ఇటు హ్యాబిట్స్, సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం అయితే పడుతుంది అని చెప్పొచ్చు. అయితే రాష్ట్రం మీద ఋతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో పాటు ఇటీవల మనము 27, 28 తేదీల తర్వాత భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత వాతావరణంతో కూడినటువంటి వాతావరణంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు ఋతుపవన ద్రోణి ప్రభావం కూడా ఉండడంతో కూడా ఈ వర్షాలు కురుస్తూ ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. నగరంలో కూడా పలు చోట్ల ఈ రోజు నుండి రానున్న 2 రోజుల వరకు కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఇక సాయంత్రం వేళలో వర్షాలు పడడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు హైడ్రా నుండి కూడా ప్రజలకైతే అలర్ట్స్ వెళ్తున్నాయి. SMS రూపంలో అయితే అలర్ట్స్ను పంపిస్తూ ఉన్నారు. సాయంత్రం వేళల్లో ఆఫీసుల నుండి అందరూ ఒక్కసారి బయటికి వస్తారు కాబట్టి వర్షం పడినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా ఎవరైతే ఆఫీసుల నుండి ఇండ్లకి వెళ్తారో వారు కాస్త ముందుగానే బయలుదేరడము, లేదంటే ప్రత్యామ్నాయ దారులను వెతుక్కొని వెళ్ళడం వంటివి చేయాలని కూడా అటు హైడ్రా, GHMC అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా నగరం వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో అయితే ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని కూడా అటు వాతావరణ శాఖ, ఇటు GHMC అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ని జారీ చేస్తూ ఉన్నారు. ఇక రానున్నటువంటి 12, 13వ తేదీలో కూడా రాష్ట్రానికి ఇటు నగరానికి కూడా భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా ఈ 2 తేదీల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక రానున్న 3 రోజుల పాటు కూడా నగరంలో ఇదే మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురవనున్నట్లుగా కూడా సూచించింది. మొత్తంగా ఏదైతే ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ అవుతూ ఉన్నారు. ఇటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎక్కడ రోడ్లపైన నీరు నిలిచిపోకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM TV, హైదరాబాద్.